నమస్కారం అండి. ఇది కేబుల్ ఆపరేటర్స్ ధర్నా చేస్తున్నారండి. ఎందుకండి ఎప్పట్లేంది ఇప్పుడే చేస్తున్నారు? ఎప్పుడన్నా సరే ఒక సమస్య అనేది చెప్పిరారు, అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది. కానీ దానికి మనం సిద్ధంగా ఉండాలి. కొన్ని అంటే తెలవకుండా వస్తే దానికి మనం గొడవ చేయం. అయ్యో ఏంటో మన కర్మ ఇంతే అని రాసి పెట్టుకుంటాం. మనకు తెలిసి జరిగితేనే దాంట్లో వేలు పెట్టి గొడవలు చేస్తూ ఉంటాం. ఇది జరిగింది ప్రజెంట్. ఇక్కడ ఏంటంటే విద్యుత్ శాఖకు సంబంధించిన పోల్స్ మన హైదరాబాద్లో ఉన్నవన్నీ విద్యుత్ శాఖ గవర్నమెంట్కి సంబంధించిన స్తంభాలే కదా అవన్నీ. దానికి ఆ వైర్లు వెళ్తూ ఉంటాయి. దెన్ అది విద్యుత్ శాఖది. వాళ్ళకి సంబంధం లేకుండా ఇన్ని వైర్లు ఉంటున్నాయి. అవన్నీ ప్రైవేట్ వైర్లు. కేబుల్ ఆపరేటర్లు అయినా దేన్నైనా ఇప్పుడు నీ ఇంటికి కనెక్షన్ ఇచ్చారు, వైర్లు చుట్టి ఎక్కడ పెట్టాలి? నాకు ప్రైవేట్ పోల్ లేదు. కుదిరితే నేను జిహెచ్ఎంసీ పర్మిషన్తో ఏదన్నా ఏరియాలో ఒక ప్రైవేట్ పోల్ ఏర్పాటు చేసుకొని అన్ని వైర్లు దానికి చుట్టేసి అందరు ఆ దరిదాపులు ఉన్న వాళ్ళందరికీ ఇవ్వాలి. ఆ ఎక్స్టెన్షన్ వైర్లన్నీ చక్కగా చుట్టి దీన్ని తగిలేసిపోతుంటారు అనమాట. యాక్చువల్గా అది సంస్థలకు కూడా నష్టమే. నీకు ఎంత అవసరం అంత ఇచ్చి వాడికి కొత్త గొప్ప కొంచెం 4-5 మీటర్లు ఎక్స్ట్రా ఇచ్చి మిగతాది నువ్వు సేవ్ చేయొచ్చు. వీడేంటి కనెక్షన్ ఇచ్చే ఇంత ఉంది కంపెనీకి, మన డ్యూటీ ఇది. ఇప్పుడు బాక్స్ నుంచి నీ ఫ్లాట్ 101, నీకు ఇంత వైర్ సరిపోతుంది. బాక్స్ నుంచి పెంట్ హౌస్కి రోల్ కావాలి. డన్. వీడు ఇక్కడ రోల్ చేస్తాడు, అక్కడ రోల్ చేస్తాడు. ఇక్కడ అవసరమనంతా వీడు ఉపయోగించి మిగిలితే అది పట్టుకెళ్ళడు. ఎందుకు అనవసరం బరువు? నాకు ఎందుకు మోయాలి దీన్ని? నేను నా డ్యూటీ వీడికి ఇవ్వాలి, వాడికి 2 కనెక్షన్లు ఇచ్చేసాక వాడు అలాగే పనిచేస్తాడు. సో ఈ వైర్ అంతా ఏం చేస్తారు? అటుపోయి ఇటుపోయి దానికి తగిలేస్తూ ఉంటారు అనమాట. ఏంటి వాటికి మూత బరువు ఎక్కువైపోయింది. అందులో పనిచేసేవి కొన్ని, పని చేయనివి కొన్ని. ఇప్పుడు నేను ఖాళీ చేసిపోయా 101 నుంచి. నేను వీడికి రెస్పాండ్ అవ్వని పోయా, నాది అయిపోయింది నా పని. ఇది ఇక్కడే ఉంటుంది. నెక్స్ట్ నువ్వు వస్తావు అదే 101కి, నువ్వు ఇంకో కొత్త కనెక్షన్ పెట్టుకుంటావు. మళ్ళీ పెద్ద రోలు నువ్వు ఖాళీ చేసావు సంబంధం లేకుండా, మళ్ళీ ఇంకోటి వచ్చి మళ్ళీ ఓ రోలు. అట్లా ప్రతి పోల్స్కి సంబంధం లేకుండా చాలా 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 పిచ్చి వైర్లన్నీ ఉన్నాయి. ఏది కరెంటు ఉన్న వైరో తెలియదు, ఏది కరెంటు లేని వైరో తెలియదు. ఇంకా చెప్పాలంటే మొన్న గణపతి ఉత్సవాలప్పుడు వెళ్తుంటే షాకులు కొట్టి చాలా మంది చనిపోయిన వాళ్ళు చూసాం. అంటే ఏది ఏ వైరో కూడా అర్థం కావట్లా. ఇవన్నీ ఆ మెయిన్ ఆ వైర్కి తగిలాయి అనుకో పవర్ వస్తుంది. గాలికి అటు ఇటు చెట్లు పడ్డా పవర్ ప్రాబ్లమే. నెక్స్ట్ వర్షానికి ఏదైనా చిందరవందరైనా పవర్కి ఒక్క వైర్ దానికి తాకినా అది కిందికి వేలాడిందా అంటే మనుషులు ప్రాణాలు పోతాయి. చెప్పలేము. విద్యుత్ శాఖగా ఒక ఐడియా ఉంటుంది కాబట్టి ప్రణాళికాబద్ధంగా వాళ్ళ సిస్టమేటిక్గా వెళ్ళారు మొత్తం సిటీ అంతా. దాని నుంచి అక్కడక్కడ పవర్ స్టేషన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కాపాడుకుంటూ వస్తారు. సంబంధం లేని వైర్లు ఇప్పుడు ఒక పిన్నీస్ ఉంది, నువ్వు ప్లగ్లో పెడితే జిల్ అనేది నీకు, దాన్ని నువ్వు ప్లగ్లో ఎందుకు పెట్టాలి? అవసరం లేదు. ఆ ప్లగ్ కనెక్షన్ అవతలోడిది, నువ్వు సంబంధం లేని వైర్ దాన్ని పెట్టి రోడ్డు మీదకి వదిలేస్తున్నావు. ఈ పవర్ కాస్త పోయి కరెంట్ అనేది మనకు తెలిసిందే కదా, చిన్నగా జిల్ అంటది. కింద ఎక్కడన్నా ఎర్త్ వచ్చినప్పుడు కూడా మనకి సడన్గా ఒక్కసారిగా జిల్ అంటది. అది కొన్నిసార్లు గుండెపోటు ఉన్న వాళ్ళు ప్రాణాలు కూడా పోతాయి. కాబట్టి ఒకప్పుడు హోర్డింగ్లు పడి మనుషులు ప్రాణాలు పోతుంటే హోర్డింగ్స్ అని బ్యాన్ చేశారు. మనుషులకి నష్టం జరుగుతుందంటే గవర్నమెంట్ ఏదైనా సరే ఆ పనిని మళ్ళీ పునరుద్ధరించాలంటే ఒక టాస్క్ తీసుకుంది. ఎందుకు ఇవన్నీ ఉన్నాయి? వాళ్ళకు ప్రైవేట్ పోల్స్ లేవు, ఉన్నా సరిగ్గా వాడట్లా. జియో వాడొచ్చో పోల్ వేసుకుంటాడు, దానికి ఎయిర్టెల్ వాడొచ్చి కడతాడు, దానికి బిఎస్ఎన్ఎల్ వాడు ఇంకోటి, బిఎస్ఎన్ఎల్ అంటే గవర్నమెంట్లో అది కాదు, ఇంకోటి విఐఓడు కడతాడు, ఇంకోటి కడతాడు, యాక్ట్ కట్టుద్ది, రీచ్ కట్టుద్ది, ఇంకా రకరకాల బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లు మనం తీసుకున్నంత. మళ్ళీ సరే ఇవ్వనుకో టీవీ డిష్లు, ఆ డిష్ నుంచి మీ ఇంటి టీవీ వరకు ఉంటుంది, దానికి ఏం ప్రాబ్లం లేదు, నష్టమేం లేదు. ఈ వైర్లు వేరే వైర్లతో కనెక్ట్ అయినప్పుడు దానికి కరెంట్ పాస్ అయ్యి అది ఎన్ని వైర్లకి తగులుతుందో తెలియకుండా మనుషుల ప్రాణాలు పోతున్నాయి. నేను సరిగ్గా చెప్పగలిగానో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే అది క్లియర్గా తెలుస్తుంది దీనివల్ల ప్రమాదం అని. కాబట్టి వీళ్ళు ఏం చేశారు, ఇవన్నీ ఒక టాస్క్, ఒక మిషన్ పెట్టుకొని ఉన్నవన్నీ ఫస్ట్ తీసేస్తున్నారు. తరువాత ఆ సంస్థలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అథెంటిక్గా వాటిని మళ్ళీ నీట్గా రీప్లేస్ చేసుకుంటూ రావాలి. ఇట్లాంటివి కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు వెళ్ళి గవర్నమెంట్తో చర్చలు జరిపి దీనివల్ల మా సంస్థకి ఇంత నష్టం జరుగుతుందండి, ఇప్పుడు మీరు కట్ చేసి పోతారు, మేము మళ్ళీ దాన్ని చేసుకుంటూ రావాలి.
మాకు మళ్ళీ 60 లక్షలు 70 లక్షలు 20 లక్షలు ఖర్చు అవుతా ఉంది. మా పరిస్థితి ఏంటి? నెక్స్ట్ కొన్నాళ్ళు అంతరాయం కలుగుతుంది. మా కస్టమర్లందరూ ఫోన్లు చేస్తారు, మీది రావట్లేదు అని. మేము ఏం చేయాలి? మాకు ఉపాధి కల్పించండి, మా జీవితాన్ని ఆదుకోండి అని వీళ్ళ గొడవ. అవును, వీళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది, కానీ తప్పు ఎక్కడ జరిగింది? మన దగ్గరే తప్పు మొదటి నుంచి వస్తూ ఉంది. అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ వాళ్ళు వస్తారు కదా, నీకు పెట్టాలంటే ఒకటి చాలా వైట్ కలర్ డబ్బాలు ఏమో ఉంటాయి వాళ్ళ దగ్గర, ఇంకో 10 అట్లా పడేసిపోతున్నారు. అవి సంస్థకి లాసే. మరి వీరు ఈ పని చేసే వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారో తెలియట్లా. నీ ఎంప్లాయీస్ని నువ్వు పర్ఫెక్ట్గా మేనేజ్ చేసుకోవాలి. ఎంతవరకు ఏ సరుకు అయితే అవసరమో అక్కడ అంతవరకే ఇచ్చి, ముడి సరుకు ఏదైతే ఉందో, మిగులు సరుకు ఏదైతే ఉందో మళ్ళీ తీసుకొచ్చి ఆఫీస్లో పడేసుకోవాలి. నీ ఆఫీస్లో నీకంటూ గోడౌన్ కూడా ఉండాలి, ఈ ముడి సరుకులు మిగులు సరుకులు అన్నీ పెట్టుకోవడానికి. అట్లా అందరూ పద్ధతిగా వెళ్ళుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. ఇప్పుడు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ మైత్రివనం తీసుకుందాం. ఆ బిల్డింగ్లన్నింటిలో ఏ సంస్థ ఎప్పుడు ఉంటుందో తెలియదు, అన్ని బోర్డులు ఉంటాయి కదా. ఏబీసీ కోచింగ్ సెంటర్ నేను 2-3 నెలలు నడుపుతా, తర్వాత ఇంకోటి వస్తుంది, తర్వాత ఇంకోటి. అందరూ నెట్ కనెక్షన్లు తీసుకుంటారు. నాదో నెట్టు, నీదో నెట్టు, వాడిదో నెట్టు, వీడిదో నెట్టు. ఆ వైర్లన్నీ చుట్టి ఆడ ఈడ పడేస్తున్నారు. ఇప్పుడు తెలీదు, నువ్వు ఇప్పుడే ఇట్లుందంటే పరిస్థితి, నువ్వు బయటికి వెళ్ళి చూడమా, ఎక్కడ చూసినా నీకు వైర్లే. అవును. నెక్స్ట్ మళ్ళీ మన బిల్డింగ్లు కూడా ఇంతకుముందు గవర్నమెంట్ విద్యుత్ శాఖ వాళ్ళ వైర్లు ఎక్కడ వేసారంటే, జనాలు ఇలా ఉంటే అక్కడెక్కడో వైర్లు పోయేవి. అవును. మనం ఏం చేస్తున్నాం, మన ఇల్లు నన్ను అలా ఏపుగా పెంచేసాం. 4th ఫ్లోర్కో 5th ఫ్లోర్ దగ్గర నుంచో పోతాయి ఎక్స్టెన్షన్ వైర్లు. ఇట్లా ముట్టొచ్చు, నువ్వు దాన్ని చావచ్చు హ్యాపీగా. మళ్ళీ పైనుంచి ఏం చేస్తున్నావు, ఇలా పోయిన ప్రాణాలు కూడా ఉన్నాయి. నువ్వు కిందికి రావడం బద్ధకం వేసి పైనుంచి ఏం చేస్తావు, ఒక బుట్ట తాడుతో కట్ట అలా వదిలేస్తున్నావు దాన్ని కిందికి. నువ్వు దేంతో కడుతున్నావు, తాడుతో కడుతున్నావా, మిగిలిపోయిన వైర్లతో కడుతున్నావు, నీకు సంబంధం లేదు. ఆ బుట్ట కిందికి వెళ్ళి అందులో పాల ప్యాకెట్ వాడు పాలేస్తే నువ్వు పైకి లాగేటట్టుంటే చాలు నీకు. అలా మిగిలిపోయిన వైర్లను కూడా కట్టేస్తున్నారు. అది కాస్త ఆ వైర్కి ఈ వైర్కి తగిలి షాక్ కొట్టి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడిక్కడే, మన చుట్టుపక్కలే. బోల్డన్ని న్యూస్లు చదివాం మనం. అవును. ఇవన్నీ అవ్వద్దంటే కరెంటుతో చెలగాటం ఆడొద్దు, దానికి చాలా దూరంగా ఉండాలి. కాబట్టి విద్యుత్ శాఖ వాళ్ళ ప్రొటెక్షన్ వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ ప్రొటెక్షన్లో భాగంగా ఈ కేబుల్స్ని తొలగించాల్సి వచ్చింది. ఒక మిషన్ సడన్గా డిమానిటేషన్ అయితే నువ్వు ఎలా ఏటీఎంల ముందు నిలబడ్డారు, సడన్గా ఏదన్నా అయితే ఎలా దాన్ని మీరు అండ్ కరోనా టైంలో సడన్గా అన్నీ ఆపేస్తే ఒకనొక టైంలో పొద్దున్నే వెళ్ళి సరుకులు ఎలా తెచ్చుకోగలిగారు. ఇది కూడా అలాంటి మిషనే. ఫ్యూచర్ జనరేషన్కి ఇబ్బంది కలగకుండా, అందరూ చావకుండా, ప్రాణాలు పోకుండా వీళ్ళు ఒకటి ఇంప్లిమెంట్ చేశారు. సో ఈ ఇబ్బందులు పడాలి. ఈ ఇబ్బందుల్లో నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి, అవన్నీ తీస్తే నువ్వు మళ్ళీ ఆ కేబుల్ని పునరుద్ధరించుకోవడానికి నీకు కొన్ని లక్షలు ఖర్చు అవుతుంది. అప్పుడు నువ్వేం చేస్తావంటే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి చర్చలు జరిపి, ఆయా ఎవరైతే ఉంటారో అధికారి దగ్గరికి వెళ్ళి, విద్యుత్ శాఖనో ఎవరో మీ టీం అంతా వెళ్ళి, ఇదండి జరిగింది, దీనివల్ల మాకు ఇట్లా ఉంది, మాకు ఇంకేదన్నా చూపించండి, 100 కోట్ల నష్టం వస్తుంది చూపించండి. చూపించారనుకోండి, వీళ్ళు ఏం చేస్తారు, హ్యాపీ ఫీల్ అయ్యి ఓకే పర్లేదులే, అటు సమస్య పరిష్కారం అయింది, మాకు నష్టం జరగకుండా జరిగింది అని హ్యాపీ ఫీల్ అవుతారు. లేదు అంటే వచ్చే ఎలక్షన్లో ఈ టీం అంతా ఓట్లు వేయరు. ఓకే, వీళ్ళ ప్రాబ్లం ఇది. ఓకే, ప్రతి ఒక్కరికి ఒకానొక టైంలో ఒక ప్రాబ్లం అనేది వస్తుంది. ఇప్పుడు సడన్గా ఫోన్ పోయింది, సడన్గా పోయింది ఫోన్, నీ ప్రపంచం ఒక 3-4 రోజులు కట్ అయిపోతుంది. నువ్వు మళ్ళీ ఫోన్ కొనుక్కోవాలి, మళ్ళీ సిమ్ కొనుక్కోవాలి, ఆ సిమ్ యాక్టివేట్ అవ్వాలి. సిమ్ యాక్టివేట్ అయిన తర్వాత 24 అవర్స్ అయితే కానీ నీకు మళ్ళీ మెసేజ్లు రావు, అంటే ఓటీపీలు. కాబట్టి 24 అవర్స్ తర్వాత మళ్ళీ జీపే, ఫోన్పే, ర్యాపిడో ఇవన్నీ పెట్టుకోవాలి. ఆ జీపే నీకు యాక్టివేట్ అయినా సరే 24 అవర్స్లో 5,000 పోతాయి, 50,000 పంపుకోలేవు కదా. మళ్ళీ నువ్వు 10,000 20,000 ఎవరికైనా పంపాలంటే మళ్ళీ 24 గంటలు ఆగాలి. అట్లా 4 రోజులు బ్లాక్ అయితే 5వ రోజు నుంచి నువ్వు మళ్ళీ సేఫ్ అమ్మయ్యా, నేను కొత్త ప్రపంచంకి వచ్చాను అని. ఈ ఇబ్బందులు ఉంటాయి, అందరికీ ఉంటాయి. ఒక నష్టం అనేది ప్రతి ఒక్కరికి జరుగుద్ది. ఓకే, అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్ అయ్యిద్ది, ఓ 3 నెలలు బెడ్ మీద ఉండాలి, ఆ 3 నెలలు నీకు ఉండాల్సిన పనులు బోల్డ్ ఉంటాయి, నీకు తెలియదు. విపత్తులు తెలిసి చెప్పి రావు, చెప్పకుండా వస్తాయి. ఇప్పుడు ఇది కూడా నీకు తెలిసి వచ్చింది కాబట్టి నువ్వు పోరాడుతున్నావు దీని మీద, ఏంటిది, వాట్ ఈస్ దిస్ అని. కానీ దానివల్ల నష్టాలు కూడా ఉన్నాయి కదా, అన్నీ చూసుకోవాలి. ఇప్పుడు రా బయటికి రా, చూడు ఎన్ని ఉంటాయి వైర్లు. ఇంకోటి భూమిలోకి వెళ్ళి కూడా తీస్తున్నారు కలెక్షన్స్. ఇదేంటంటే ప్లాన్డ్ సిటీస్ మనకు ఫారిన్లో అలాగే ఉంటాయి. ఎక్కువ అమెరికన్ కంట్రీస్ మీరు వెళ్తే మీకు పైన వైర్లు కనపడవు, అన్నీ అండర్
అదే మీకు సింపుల్ ఎగ్జాంపుల్ రామోజీ ఫిలిం సిటీ అబ్బా. ఓకే. మన రామోజీ ఫిలిం సిటీ మన ఫిలిం సిటీయే. మన రామోజీ ఫిలిం సిటీ, వండర్లా ఇవి ఉన్నాయి కదా, మొత్తం అండర్ గ్రౌండ్ వైర్ సిస్టమ్ అన్నీ కూడా, పైనుంచి ఉండవు నీకు. పొల్యూషన్కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండర్ గ్రౌండ్? ఏం లేదు, చాలా హ్యాపీగా వాటి పని అవి చేసుకుంటాం. ఎందుకంటే రేడియేషన్స్ కూడా ఉంటాయి కదా కొంచెం. అంటే ఇప్పుడు అండర్ గ్రౌండ్ వైర్ వెళ్ళింది నీకు తెలియదు, నీకు పక్కన అక్కడ డ్రైనేజ్ లీక్ అవుతుంది, లోపల ఏదో అయిందని నువ్వు తెలియాలి. ఆ పైపులు కూడా లోపల చెక్కపోయి తవ్వుతావు, నీ తవ్వుల్లో భాగంగా కరెంటు టచ్ అవుతుంది, అట్లా షాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తలు పడాలి. అంటే అక్కడ అవి పెడతారు మా రాళ్ళు, చిన్న చిన్న స్టోన్స్ పెడతారు గుర్తుతో, దీని కింద నుంచి ఏదో ఉంది అని చెప్పడానికి. మనం ఏం చేస్తాం, రాళ్ళకి ఇటు పోస్టర్ అంటించి అటు పోస్టర్ అంటించి లేకుండా చేస్తాం. ఓకే. లేదా దాని మీద ఒక స్టూలో బండ వేసి ఒక అదేంటిది కూరగాయలు అమ్మేవాడు ఉంటాడు కదా, దానిపైన కూర్చొని అమ్మేసుకుంటా ఉంటాడు, అది కనబడదు మనకు రాయి. సో ఆ చుట్టుపక్కల వాళ్ళకి తెలియదు అక్కడ ఉందని, వీళ్ళ గుర్తులు పెడతారు. పెట్టకుండా అయితే ఏం పనులు చేయరు. అన్నీ మన సేఫ్టీ కోసమే జరుగుతాయి, కానీ మనం పట్టించుకోక ప్రమాదాల్లో పడతా ఉంటాం అంతే. ఓకే, థ్యాంక్ యూ అండి.